హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. బాయ్ బోల్తే అనేటప్పటికి మనందరికీ గుర్తొచ్చేది ఎవరు? మన పుష్పరాజ్. మన అల్లు అర్జున్ గారు ఇంక హైదరాబాద్ వదిలేసి కంప్లీట్‌గా బాంబే వ్యక్తిగా కాబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అయితే మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అయిన ధీరజ్ అప్పాజీ గారు. మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. ఏంటి సార్, మన బాయ్ మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడా? అలాగే ఉండదు. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా 'రాకా' సినిమా షూటింగ్ అక్కడ ముంబైలో జరుగుతుంది కాబట్టి హ్మ్. ఎక్కువ రోజులు అక్కడ ఉండాల్సి రావచ్చు కదా! అలాగే దీని తర్వాత కూడా ఆయన 'లోకేష్ కనకరాజు' ప్రాజెక్ట్ కూడా ఓకే చేసాడు. హ్మ్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా వచ్చిన తర్వాత ఇప్పుడు 'బాహుబలి' ఉంది. 'బాహుబలి' మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే అవును. చేశారు కదా! 'పుష్ప' ఉంది. ఇక్కడ ఎక్కువ షూట్ చేశారు కదా! అలాగే దీనికి ఏంటంటే 'రాకా' సినిమాకి సంబంధించి సెట్స్ అవి అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ కానీ లేకపోతే వీళ్ళకి ఉన్న ఇమేజ్ ఇప్పుడు 'మహేష్ బాబు' సినిమా కోసం ఎక్కడికో వెళ్ళి ఎందుకు సెటిల్ వేస్తున్నారు? 'మహేష్ బాబు'తో ఇక్కడ మన ఆంధ్ర, తెలంగాణలో షూటింగ్ చేయగలరా? దానికి ఎంత పకడ్బందీ వ్యవస్థ ఉండాలి ఆ! ఇయన్నీ కదా! అవును. అలా కాకుండా అందుకనే వాళ్ళు సౌత్ ఆఫ్రికానో లేదంటే ఇంకొకటో ఎక్కడికో వెళ్ళి ప్రశాంతంగా షూటింగ్ అది చేసుకుంటున్నారు. అలాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కోసం అని చెప్పి అక్కడ ఏదైనా స్టూడియోలో సెట్ చేసి ఉండడం వల్ల అక్కడ ఎక్కువ రోజులు ఉండడం జరుగుతది తప్ప, ఇక్కడి నుంచి ఆహ్, అంటే షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతదని చెప్పి నేను అనుకోవట్లేదు. లేదు ఒకవేళ షిఫ్ట్ అయ్యాడనుకోండి. అది తప్పవుతదా చెప్పు? తప్పేం కాదు కానీ, ఆ! ఏంటంటే మన తెలుగు హీరో అండ్ ఆ! అక్కడికెళ్ళిపోతున్నాడనేటప్పటికి అహా! ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి ఒక బాధ అనేది కాదు ఉంటది గదా! ఇప్పుడు అల్లు అర్జున్‌కనే కాదు చాలా మందికి చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ముంబై నుంచి హైదరాబాద్ రావడం ఎంతసేపు? మనం ఇక్కడ నుంచి అమీర్‌పేట కార్‌లో ఎళ్ళినంత టైం కూడా పట్టదు వాళ్ళకి. కదా! జస్ట్ ఒక 1 ½ అవర్‌లో వచ్చేస్తాడు. హ్మ్. కదా! యాహ్! అలా అని ఇప్పుడు ఇంకొకటేంటంటే ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి పక్కనే ఆయన ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడని చెప్పి కూడా న్యూస్ వస్తుంది. వార్తలొస్తున్నాయి. వార్తలొస్తున్నాయి. యాహ్! నిజంగా అక్కడ అలా షిఫ్ట్ అయిపోయాడంటే ఇక్కడ మళ్ళీ పని కట్టుకొని అంత పెద్ద భవంతిని కట్టుకోడు గదా! హ్మ్. పైగా తెలుగు ఇప్పుడు ఇక్కడ ఇక్కడున్నన్ని ఆస్తులు ఇవన్నీ అక్కడ వాళ్ళకి ఇప్పుడిప్పుడు ఏమైనా కొనుక్కుంటున్నారేమో తప్ప అక్కడ ఉండవు గదా! హ్మ్. కాబట్టి డెఫినెట్‌గా ఫోకస్ అంతా ఇక్కడే ఉంటది. హైదరాబాదు ఇదే ఉంటది. ఇప్పుడు 'అల్లు' సినిమాస్ ఉంది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసాడు. హ్మ్. ఆల్రెడీ అమీర్‌పేటలో ట్రిపుల్ ఏ ట్రిపుల్ ఏ. అని ఉంది. ఇంకా అటువంటి బోలెడన్ని కట్టే ఆలోచన వాళ్ళకి ఉంది. ఇవన్నీ చూసుకోవాలంటే దగ్గర ఉండాలి గదా! అంటే ప్రత్యక్షంగా ఆయన ఎళ్ళకపోయినా గూడా ఆయన తరపు మనుషులు వెళ్ళినా గూడా ఆయన ఇక్కడే ఉంటాడు కానీ హ్మ్. ముంబైలో ఉండి ఇవన్నీ చూసుకోడు కదా! కాబట్టి షిఫ్ట్ అవ్వడం అనేది 100% కరెక్ట్ కాదు. ఒకవేళ తరచూ వెళ్ళాల్సొచ్చినప్పుడు అక్కడ ఏదైనా ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం గానీ, లేదంటే ఒక విల్లా తీసుకోవడం గానీ ఏదైనా డెఫినిట్‌గా జరుగుతది. వాళ్ళకి అది పెద్ద ఇప్పుడు సినిమాకి ఒక 150, 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేవాడు అక్కడ ఒక విల్లా కొనుక్కోవడం అనేది పెద్ద ఏముంది పెద్దగుంది. కదా! అలా ఆ కోణంలో మనం చూడాలి తప్ప ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోతున్నాడేమోనని మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. అల్లు వారి నుంచి మెయిన్‌గా ఇప్పుడు ఇంకొక వార్త అనేది కూడా బయటికొస్తుంది. ఏంటంటే, హ్మ్. మూడో ప్రొడక్షన్ హౌస్ అనేది స్టార్ట్ చేస్తున్నారని కూడా హ్మ్. వస్తుంది. మరి హ్మ్. దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే అది ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ 'గీతా ఆర్ట్స్' ఉంది. 'జీఏ2' అని కూడా 'జిఏ2' అని ఉంది. ఉంది. అంటే పెద్ద సినిమాలకి 'గీతా ఆర్ట్స్', చిన్న సినిమాలకి 'జీఏ2' అని చెప్పి చేశారు. అలాగే ఇంకొక బ్యానర్ వేరే సినిమాలు లేదంటే వెబ్ సిరీస్ ఇటువంటివి చేయడం కోసమైనా అల్లు శిరీష్ ఇనిషియేట్ యాహ్! తీసుకొని చేస్తుండొచ్చు. దాన్ని కూడా మనం వేరే కోణంలో అంటే కుటుంబంలో చీలికొచ్చిందా? లేకపోతే ఇంకోటి అనే కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈ టాక్స్ ఇష్యూస్ వల్ల కూడా ఒక్కొక్కసారి కొత్త బ్యానర్‌ని ఫ్లోట్ చేయడం అలా కూడా జరుగుతది గదా! హ్మ్. అలా చూడాలే తప్ప ఇప్పుడు ఎందుకు మరి 'జీఏ' ఉండగానే 'గీతా ఆర్ట్స్' ఉండగానే 'జీఏ2' ఎందుకు పెట్టారు? 'గీతా ఆర్ట్స్‌లోనే చిన్న సినిమాలు కూడా తీయొచ్చు కదా!' యాహ్! కదా! హ్మ్. అలాగే ఇది దీనికి ఒక పర్పస్. వేరే ఏ ఏ అంటే ఈ బ్యానర్‌లో సినిమా వస్తుంది అంటే, దానికి ఒక ఇది ఉండేలాగా. ఇప్పుడు 'జిఏ2' నుంచి వస్తుందంటే చిన్న సినిమాలే వస్తాయని చెప్పి ఎలాగైతే ఉందో, హ్మ్. అలా కూడా వాళ్ళు చేసుండొచ్చు. ఓకే. అందువల్ల దీన్ని వేరే కోణంలో నెగెటివ్‌గా మనం చూడాల్సినటువంటి ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా జరుగుతున్న దీనిగానే చూడాలి తప్ప, దీన్ని ఆ కుటుంబంలో వచ్చినటువంటి చీలిక కారణంగా ఏమైనా జరుగుతుందా? లేదంటే
అని మనం ఆలోచించాల్సి ఏంటంటే పెళ్ళైన తర్వాత సొంత కుంపటి పెట్టుకుంటున్నారా అల్లు శిరీష్ గారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్కులు వినిపిస్తుంటే అందుకోసం. ఎందుకు ఆయన గీత ఆర్ట్స్లో భాగస్థుడే కదా ఆయన, పని కట్టుకొని ఆయన ఇంకొక బ్యానర్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు అంతకు కొన్ని పెద్ద బ్యానర్లు కూడా ఇప్పుడు అలా వేరే బ్యానర్లు అవి పెట్టుకోవడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఒకే నిర్మాత ఒక 2-3 బ్యానర్లు, ఇప్పుడు దిల్ రాజు ఉంది ఉదాహరణకి, ఆయనకి శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ అని బ్యానర్ ఉంది, మళ్ళీ దిల్ రాజు ప్రొడక్షన్స్ అని పెట్టాడు. ఇది కాకుండా దిల్ రాజు డ్రీమ్స్ అని ఇంకొక బ్యానర్ పెట్టాడు. మరి ఆయన ఏమైనా చీలికలు లేకపోతే గొడవలు కారణంగా పెట్టినది కాదు కదా. అలాగే వేరే అంటే ముఖ్యంగా ఈ ట్యాక్స్ల కోసం కూడా, అంటే టర్న్ ఓవర్ ఈ బ్యానర్కి ఎంత వరుసగా 4-5 సినిమాలు చేస్తే ఎక్కువ టర్న్ ఓవర్ అయిపోవడం వల్ల ఏదైనా ట్యాక్స్ ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో కూడా ఫ్రెష్గా ఇంకో బ్యానర్ మీద చేయొచ్చు. లేదు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి గీత ఆర్ట్స్లో కానీ గీత ఆర్ట్స్ 2లో కానీ సినిమాలు చేయాలంటే కంపల్సరీ అల్లు అరవింద్ గారి ఆమోదం అది ఉండాలి. ఈయన అలా కాకుండా నేను ఇదిగో ఈ బ్యానర్లో చిన్న సినిమాలు చేసుకుంటాను అని చెప్పి ప్రతిసారి ఆయన పర్మిషన్ అది తీసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు కూడా ఎదగాలి కదా. అల్లు అరవింద్ గారు కూడా ఏమనుకుంటాడు, నా తర్వాత కూడా ఈ బ్యానర్ని అంతే పకడ్బందీగా అంతే సమర్థవంతంగా నడపగలగాలి, ఆ విధంగా వాళ్ళు ట్రైన్ అవ్వాలని చెప్పి కదా ఆయన కోరుకుంటాడు. కాబట్టి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు తప్ప, ఇప్పుడు అల్లు శిరీష్ కొత్తగా బ్యానర్ పెట్టి ఒక పెద్ద సక్సెస్ కొట్టాడు, అందరికంటే ఎక్కువ ఆనందం ఫీల్ అయ్యేది ఎవరు, అరవింద్ గారే కదా. కాబట్టి ఇది ఎక్స్పాన్షన్లో భాగంగానే చూడాలి. అలాగే అర్జున్ ముంబై వెళ్ళడం అనేది అక్కడ షూటింగ్ల కోసం వెళ్ళడం తప్ప ఇక్కడే వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడ పెట్టుకొని ఆయన అక్కడ ఎందుకు ఉంటాడు. కాబట్టి దాన్ని కూడా మనం నెగిటివ్గా చూడాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాణక్య.